హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 3 గైస్, ఐస్లాండ్ సర్వైవల్ 3. సో ఈరోజు వచ్చేసి మనం డైమండ్స్ కోసం అయితే మైనింగ్కి అయితే పోతున్నాం గైస్. సో సారీ, వీడియో అయితే చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఎందుకంటే వీడియో అంటే వరల్డ్ వచ్చేసి పోవడము చాలా రచ్చ జరిగింది. ఆఫ్లైన్లో లైవ్లు అయితే పెడుతున్నా, లైవ్కి రావాలా, ఎవరు రావట్లే లైవ్కి అసలు. సో ఎస్ గైస్, అది ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. సో కంటెంట్ దొరక్క చేయలేకున్నా, అది కూడా ఒక రీజను. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. సో ఇప్పుడు వచ్చేసి మనం డైమండ్ కోసం అయితే పోబోతున్నాం గైస్, మామూలుగా ఉండదు. డైమండ్ కోసం అయితే పోబోతున్నాం. సో ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో చేసేసేయండి గైస్. ఫటాఫట్ దాన్ని బద్దలు కొట్టేసేయండి. అండ్ ముందర ఇక్కడ డోర్ ఉన్నింది, అది తీసేసి ఇక్కడ నిచ్చెనైతే పెట్టా. అండ్ పైన రూఫ్ వచ్చేసి అదే అంటే స్టోన్ పెట్టేసా గైస్ పైన అంతా. మీరు బిల్డింగ్ వీడియోలో చూసింటే మొత్తం ఇది వుడ్ ఉంటుంది. సో మొత్తం అయితే తీసేసి ఇదైతే పెట్టినా గైస్. సో ఇప్పుడైతే ఐరన్ స్మెల్ చేసి కొద్దిగా ఎక్స్ట్రా టూల్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే మైనింగ్లో యూజ్ అయితే మళ్ళీ తనకలాడాలా. ముందే ఇది పబ్లిక్ సర్వర్ కూడా కాదు, స్లాష్ హోమ్ అట్లాంటివి కొట్టుకునికి. సో ఇప్పుడైతే ఇంకా స్మెల్టింగ్ అయితే వెళ్ళిపోదాం జెట్ స్పీడ్లో ఫటాఫట్. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం లావా బకెట్స్తో నింపేసిన గైస్. కోలు మళ్ళీ లేకుంటే కష్టం అవుతుంది అని చెప్పేసి మన బ్లాక్ స్మిత్ కాడ ఉండేటి లావా తీసుకొచ్చా. సో అండ్ వేరే చోట కూడా లావా ఉంది, ఎస్ అట్లయితే తీసుకొచ్చా గైస్. అండ్ ఇంకా ఐరన్ ఫామ్ అయితే చేయాలి గైస్. మనకు చాలా ఐరన్ కావాలా, నాకు పెద్ద ప్లాన్ ఉంది. సో మీకు ఏమన్నా ఐరన్ ఫామ్స్ ఉంటే మన డిస్కార్డ్లో అయితే పెట్టేసేయండి. ఎవరైతే డిస్కార్డ్లో జాయిన్ అయ్యారో సో దీంట్లో అయితే పెట్టేసేయండి గైస్, మెయిన్ చాట్లో లేకపోతే మీడియాలోనే పెట్టేసేయండి. సో ఎస్ గైస్, ఐరన్ అయితే స్మెల్ట్ అయిన తర్వాత అయితే కలుస్తా. సో టూల్స్ కూడా చేసుకున్నా గైస్, ఇంకా ఫటాఫట్ ఇంకా వెళ్ళిపోదాం. ఆర్మర్ వేసేసుకుందాం ఫస్ట్, లేకపోతే జాంబీస్ గింబీస్ అన్నీ పైనుంచి కింద దాకా రాటు దింపుతాయి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏంటి సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను, నాకు అర్థం కాదు దేని గురించి అదే ఇప్పుడు. సో రాత్రి అవుతుంది, ఏం కాదులేండి, వెళ్ళిపోదాం కేవ్లోకి. వెళ్ళిపోతే రాత్రి ఏంది పగలేంది, మామూలుగా ఉండదు. సో ఎస్, అండ్ బ్రిడ్జ్ని కూడా కొద్దిగా మోడలింగ్ చేసా, అంటే 3 చేసా డిజైన్ పక్కన, ముందు ఎక్కువ ఉన్నింది. సో ఎస్ మార్చాను గైస్. సో మీకోసం అయితే చాలా కష్టపడుతున్నా గైస్ ఆఫ్లైన్లో. నేనైతే రచ్చ లేపుతుంది మొబైల్ అయితే, అదో చూడండి. ఇట్లా చెప్పినా ఇట్లా వచ్చేసింది గైస్, మామూలుగా ఉండదు నా ఫోన్తో. సో ఇప్పుడైతే మనం కేవ్లు ఎత్తుకాలి గైస్. ఇప్పుడు ఇది రివ్యూను, అసలు రివ్యూన్ లాగానే లేదు, మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఏం చేసుకో సార్, ఐస్లాండ్ మోడరేటర్ ఏమన్నా మంచిగా కేవ్స్ చేయొచ్చు కదా, బాగా డైమండ్స్ దొరికేటట్టు. ఏమప్ప పెద్ద మనిషి, కొంత చేస్తారు కొంత చేయరు గైస్. ఇది ఎడిటెడ్ వరల్డ్ కాబట్టి డైమండ్స్ కూడా ఎక్కువ దొరకచ్చు, అది మోడరేటర్ పెట్టాడు. సో ఇప్పుడైతే మనం స్లీప్ వేయాలి గైస్, లేకపోతే చెక్కుతాయి. ఓకే గైస్, ఇంటికాడికి అయితే వచ్చేసా. వీళ్ళైతే అరే వెళ్ళి రాలి పాడుకో, అది అరే పక్కకు పోరా, లాగితాను పక్కకు పోరా రే, వీడు లాగైతానని చెప్తే అరే ఈడేంద్రా సంత మొత్తం ఈడే ఉంది కదరా, ఎంతమంది బతుకుతున్నారు, చెయ్యి పగది తొందర. బయట దేశంలో తొందర, ఈడ గేమ్లో వీళ్ళకి తొందర నాయన స్వామి. అంకుల్స్ ఉన్నారు గైస్. ఈ మహిష్మతి ఓకే, టెక్నో బ్లేడ్ ఉన్నాడు ఇక్కడ. నా కత్తిని చూసి నవ్వకండి గైస్, సీరియస్ మ్యాటర్. పుంజన్న కత్తి ఇది, మామూలుగా ఉండదు. అన్న చూస్తే లేపుతాడు బయటికి, అదో ఇట్లా లేపుతాడు, మామూలుగా ఉండదు. అరే ఓకే, స్క్రిటన్ గాడు కొట్టినాడు, షాక్ అయినా ఏంది అంత దూరం నుంచి కొట్టినాడని. క్రీపర్ బాయ్ పేలకు పీవీపీ ప్లేయర్ గైస్, ఎవరన్నా దమ్ము ఉంటే నా దగ్గర రాని చూసుకుందాం. సంపు నా సంపు. అయ్యా పేలు దెబ్బకి వెళ్ళిపోతారు, అది అటుంటుంది గైస్ మనతో. నువ్వు పేలుపా అది. సో గైస్ ఆడైతే కేవ్ అయితే కనిపిలా గైస్. నేనైతే ఇక్కడికి వచ్చేసిన ఇంటికాడికి. మనం ఇంటికాడి నుంచి డైరెక్ట్ కిందికి స్వరంగం చేసుకుందాం, మామూలుగా ఉండదు. సో
సొరంగం చేసుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకుందాం. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోతా, వీడియో ల్యాగ్ ఉండకూడదు కాబట్టి. సో అన్న షీప్ అన్న నమస్తే, నెక్స్ట్ ఫుడ్ నువ్వే, వెళ్ళిపోదాం గైస్. మా మైండ్ చేసి ఎంత కష్టం అయిపోయింది గైస్. ఓడి అమ్మ -59కి వచ్చిన. సో ఓకే మామ, ఓకే మైన్ చేద్దాం ఇంకా. సో మైనింగ్ కూడా మ్యాక్సిమం కట్ చేస్తా, వీడియో లెంత్ అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది. సో ఎస్ ఉండండి గైస్. ఓకే గైస్, మనం అయితే చాలా మైనింగ్ అయితే చేసా, చాలా సేపు తర్వాత. సో ఎస్ అట్లే 2 pairs అయిపోయినాయి పికాక్స్లు, 2 pairs పికాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్తవి గైస్ మామూలుగా ఉండదు. సో ఇక్కడ ఒక డైమండ్ ఉంది. ఎస్ ఇదైతే మైన్ చేయాలి. అండ్ ముందరికి పోతే ఇంకా చాలా ఉంది గైస్. లెఫ్ట్ సైడ్కి ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్కి ఒకటి, అదైతే పెద్దది చేసిన. ఇదైతే ఇంకా ఓపిక అయిపోయింది ఒకటి. సో ఇక్కడ ఒకటి గైస్, 2 3 4 5 గైస్. ఓడి అమ్మ 5 6 నైస్ గైస్, 6 డైమండ్స్. సో ఇక్కడ ఒకటి, సో నైస్ 8 గైస్. ఓడి అమ్మ 8. సో ఇంకా ముందర చాలా ఉన్నాయి గైస్, చూపిస్తా పదండి అట్లే. ఇది వచ్చేసి 8 10. ఇదంతా క్రియేటివ్ అనుకునేట వాళ్ళకి ఒకటే చెప్తా గైస్, వాళ్ళకి తెలియదు గైస్ గేమ్ అంతే. అంతే ఇంకా ఏం లే, నేను ఎక్కువ చెప్పాను నేను ఇంకా. ఎస్ ఇక్కడ ఒక డైమండ్స్, ఇక్కడ ఒక డైమండ్స్. ఓకే ఆల్మోస్ట్ 14 గైస్, మామూలుగా ఉండదు. టెక్నోబ్లేడ్ కుళ్ళుకుంటాడు గైస్ మనల్ని చూసి. సరే టెక్నోబ్లేడ్ కాదు, ఈయన నా పేరు తెలియట్లే అబ్బా, ఆయన పేరు తెలియట్లే. టెక్నో గేమర్ ఎస్ టెక్నో గేమర్ బ్రోకి కుళ్ళుకుంటాడు. అరే ఈడే మైనింగ్ బాగా చేస్తున్నాడు కదరా అని, మామూలుగా ఉంటుంది గైస్. సో ఓకే ఇంకా వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒకటి, అండ్ రెడ్ స్టోన్ అవి కూడా ఉన్నాయి గైస్, అవి కూడా మైన్ చేసా. రెడ్ స్టోన్ కావాలా మనకు. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం, మామూలుగా ఉండదు. ఐరన్ చేసి ఒక చెప్పాను గైస్, నేను మళ్ళీ చూపిస్తా నీకు, మళ్ళీ చూపించి అప్పుడు మాట్లాడతా గైస్. ఆరెంజ్ జ్యూస్ గైస్, అంటే అది లావా, రియల్ ఆరెంజ్ జ్యూస్ కాదు. ఓకే లాపిస్ లజూలీ, ద ఎక్స్పెన్సివ్ ఓర్ ఇన్ రియల్ వరల్డ్. మైండ్ క్రాఫ్ట్లో ఎక్స్పెన్సివ్ కాదేమో కానీ రియల్ వరల్డ్లో చాలా కాస్ట్ అంట కదా. చాలా వీడియోస్ చూసిన గైస్, మామూలుగా ఉండదు. సో ఓకే పదరా. ఓకే రెడ్ స్టోన్ కావాలి గైస్, రెడ్ స్టోన్ ఎగ్జాక్ట్ కావాలి మనకు, నువ్వు చెప్పేదానికి వెళ్ళా. సో ఓకే చాలా ఉంది గైస్ రెడ్ స్టోన్. ఇట్లా రెడ్ స్టోన్కు అరే డైమండ్స్, అరే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. వాట్ ద ఓకే అన్నాను కూల్ డైమండ్స్ దొరికినాయి గైస్. రెడ్ స్టోన్ మైన్ చేస్తుంటే క్రేజీ, ఇది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్. అప్పుడే ఒక హాఫ్ స్టాక్ అయిపోయింది. నేనైతే ఆర్మర్ ఒకటి చేసుకుంటా గైస్, టూల్స్ పెద్దగా చెయ్యను, ఎందుకంటే ఐరన్ టూల్స్తో కంట్రోల్ చేద్దాము. ఎన్చాంట్మెంట్ టేబుల్ చేశాక టూల్స్ వేసుకోవచ్చు, అప్పుడు తప్పులా. సో ఇంకా వెళ్ళిపోదాం, చాలా ఉంది గైస్, ఇంకా చాలా ముందర ఉంది. ఫ్లాష్ మ్యాన్ ఇలాగ వెళ్ళిపోవాలా. ఓకే 33 34 అవుతుందేమో, 34 అంతేనా వారిని షేట్. సో ఓకే మామ, మైనింగ్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 స్టాక్ ఒకటి తక్కువైంది అనుకుంటా అంతే. సో ఎస్ ఇంకా జెట్ స్పీడ్ అయితే మితపైకి వెళ్ళిపోదాం. సో ఇది మామ మనం వచ్చిన కేవ్. ఆ కేవ్ని నేను మళ్ళీ నీట్గా రీడిజైన్ చేసి ఒక ఎంట్రన్స్ చేస్తా, ల్యాడర్ లేకపోతే వాటర్ పెడతా. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు మైనింగ్కి. అక్కడే చేయాలి గైస్, ఎందుకంటే ఇది ఐస్లాండ్ కాబట్టి కేవ్స్ కోసం వెతకలేము. సో దాన్ని టనల్ డిగ్ చేసుకుంటా చేయాలి. ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు ఎగ్జాక్ట్గా, సో చూడాలి. సో ఇది గైస్ ఆల్మోస్ట్ 3 స్టాక్స్ దొరికింది గైస్. రెడ్ స్టోన్ వచ్చేసి ల్యాప్స్ ఆల్మోస్ట్ 1 స్టాక్ అనుకోండి, ఆ 12 ఏం కౌంట్ చేస్తారు. సో డైమండ్స్ వచ్చేసి 1.5 స్టాక్, మామూలుగా ఉండదు గైస్. మైనింగ్తో దెబ్బ అదుర్చు కదా అన్నట్టుంది. సో ఇప్పుడు ఆర్మర్ కావాల్సింటి తీసుకొని వెళ్ళిపోదాం గైస్. డట్టు పెట్టేద్దాం, మొత్తం అంతా పెట్టేద్దాం. సో ఎస్
ఐరన్ ఆర్మర్ తీసేసాం గైస్. ఇంకా ఇది వేస్ట్, ఇంకా అవసరం లే ఇది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఎప్పటికైనా సెకండరీ ఉంటుంది మనకు. సో ఇంకా ఎస్ గై అమ్మ డైమండ్ ఆర్మర్ చేసుకోవచ్చు. సో వెళ్ళిపోదాం జెట్ స్పీడ్లో. ఒకటి హెల్మెట్, చెస్ట్ ప్లేట్, ప్యాంట్స్, లెగ్గిన్స్. ఓడి అమ్మ వచ్చేసింది గైస్, ఫుల్ డైమండ్ ఆర్మర్ గైస్. సో ఇది మామ ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫామ్ మన డిస్కార్డ్లో అయితే పెట్టేసేయండి మామ. ఇది డిస్కార్డ్ బిల్డ్ కొన్ని ఏమైనా బిల్డ్ ఐడియాస్ ఉంటే పక్కా డిస్కార్డ్లో పెట్టండి. నేనైతే చూసి దానిలో సెలెక్ట్ చేసి అయితే కడతా. సో ఐరన్ అయితే చాలా కావాలి మనకు, ఎందుకు కావాలో నేను చెప్తా. సో అంతవరకు బాయ్ గాయ్స్.